కాలేయం దెబ్బతినటానికి ఆల్కహాల్ మాత్రమే కారణం కాదు. మీరు కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే కొవ్వు కాలేయం, సిరోసిస్ వైఫల్యం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అయితే ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి, దీనిపై వైద్యులు ఏమి చెబుతున్నారు అనే విషయాలని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి, నా పేరు జయరామకృష్ణ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. నేటి జీవన శైలి, ఆహారపు అలవాట్లు 90% ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. వీటిలో ఫ్యాటీ లివర్ అనేది అతి ముఖ్యమైనది. అలాగే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్య. కాలేయంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ సమస్య అనేది వస్తుంది. దీని కారణంగా కాలేయం సరిగ్గా పని చేయలేకపోతుంది. సాధారణంగా దీనికి మద్యం కారణమని చాలామంది భావిస్తారు. కానీ మద్యం తాగని వ్యక్తులకు కాలేయాన్ని కుళ్ళిపోయేలా చేసే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఫ్యాటీ లివర్ సమస్యను 2 రకాలుగా పేర్కొంటారు. ఒకటి NAFLD లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఉపకాయం, మధుమేహం లాంటి సమస్యల్లో కనిపిస్తుంది. రెండవది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ AFLD. ఈ రకం అధిక ఆల్కహాల్ తీసుకోవటం వల్ల వస్తుంది. ఆల్కహాల్తో పాటు ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు తీవ్రమవుతాయి. ఎలాంటి ఆహార పదార్థాలు ఫ్యాటీ లివర్కు కారణమవుతాయి అనే విషయాలపై నిపుణులు ఏమి చెబుతున్నారంటే, కాలేయ వ్యాధికి కారణమయ్యే ఆహార పదార్థాలు, చక్కెర పానీయాలు, సోడా, ఎనర్జీ డ్రింక్స్, జ్యూస్లు ఫ్యాటీ లివర్కు ప్రధాన కారణం కావచ్చు. వాటిలో అధిక మొత్తంలో చక్కెర, ఫ్రక్టోజ్ ఉంటాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవటానికి కారణం అవుతాయి. మీరు దీన్ని రోజు తీసుకుంటే మీరు ఫ్యాటీ లివర్ రోగిగా మారవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ జంక్ ఫుడ్స్. ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, చిప్స్ వంటి వేయించిన పదార్థాలు కొవ్వుతో నిండి ఉంటాయి. వీటిలో అధిక స్థాయిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయి కుళ్ళిపోవటం ప్రారంభిస్తాయి. తెల్ల రొట్టె, పాస్తా, ఇతర శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు కూడా కొవ్వు, కాలేయ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ ఆహార పదార్థాలలో చాలా ఎక్కువగా చక్కెర ఉంటుంది. దాదాపు ఫైబర్ ఉండదు. దీని అధిక వినియోగం వల్ల కాలేయ కొవ్వు వేగంగా పెరగటం ప్రారంభం అవుతుంది. పాల ఉత్పత్తులు. అధిక కొవ్వు ఉన్న పాలు, చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులు కూడా కొవ్వు కాలేయానికి కారణం అవుతాయి. వీటిలో అధిక సంతృప్తి కొవ్వులు ఉంటాయి. ఇవి కాలేయాన్ని కొవ్వుగా మారుస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు, సాసేజ్, బేకన్, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో అధిక మొత్తంలో కొవ్వు, ఉప్పు ఉంటాయి. ఈ పదార్థాలు కాలేయంపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. అందువల్ల ఈ కొవ్వు అనేది కాలేయం యొక్క ప్రమాదాన్ని పెంచుతాయి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, కాలేయం చెడిపోవటానికి ఆల్కహాల్ మాత్రమే కారణం కాదు. మనం తీసుకునే ఆహారాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోకపోతే కాలేయం సిడ్డుకెళ్ళిపోయే అవకాశం ఉంది. మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
అలాగే లైక్ చేయండి, అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.